వెంకటకృష్ణ గారు ఇప్పుడు ఎట్లా ఉందంటే కొంతమంది అధికారం అనేటువంటిది వదులుకుంటే ఆ బతకలేని పరిస్థితిలో ఏది ఏమైనా సరే అధికారం తమ చెప్పు చేతిలో ఉండాలి అనేటువంటి దానిలోకి వచ్చినారు కాబట్టే అక్కడ తెనాల్లో ఓటర్ను కొట్టడం, ఇక్కడ ఈవీఎం పగలగొట్టడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. గతంలో కూడా జరిగేటివి, గతంలో ఏం జరగలేదని చెప్పని. గతంలో బ్యాలెట్ బాక్స్లు ఎత్తుకుని పోయేవాళ్ళు, లేకపోతే సిరా వేసేవాళ్ళు, పేపర్ బ్యాలెట్ ఉన్నప్పుడు సిరా వేసేవాళ్ళు. ఇట్లా అది కూడా ఎందుకు జరుగుతుంది అంటే గెలవాలా అనుకునేటువంటి వాడు, లేదా ఎక్కడైనా రిగ్గింగ్ జరుగుతుంది అంటే ఆ రిగ్గింగ్ ను ఎదుర్కోవడానికో ఇట్లా కూడా చేసినట్టు ఘటనలు ఉన్నాయి. కానీ వెంటనే పోలీసులు అరెస్ట్ చేయడం, రీపోలింగ్ పెట్టడం, ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఇక్కడ నా పాయింట్ ఏంటంటే నేను చూశానండి ఆ వీడియో. పిఓ ఈయన పోతేనే పిఓ లేచి నిలబడుతున్నాడు, నమస్కారం చేస్తున్నాడు, అందరు లేచి నిలబడుతున్నారు. ఈయన నేరుగా పోతాడు, వాళ్ళతో ఏం మాట్లాడు, ఎట్లా పోలింగ్ అయింది ఏమి అదేం మాట్లాడలే, నేరుగా పోతాడు, ఈవీఎం తీసుకొని బండకేసి కొడతాడు. ఒకసారి కాదు రెండోసారి కొడతాడు. అతను తెలుగుదేశం అతను అనుకుంటాను, ఏ ఎందుకు కూర్చుని అతను అడ్డుకున్నాడు. కాబట్టి ఇది రహస్యంగా జరిగింది కాదు, ఎమ్మెల్యే తను స్వయంగా ఈవీఎంలు పగలగొట్టినాడు అనేటువంటిది పబ్లిక్ యాక్షన్. అది అది అందరూ చూశారు, తెలుగుదేశం వాళ్ళు చూశారు, ఏజెంట్స్ గా ఉండేటువంటి వాళ్ళు. మరి గుర్తు తెలియని వ్యక్తులు అనేటువంటిది అంటే పిఓ ఎంత విధేయుడుగా ఉన్నాడు పోలీసుకు తెలుసు, అయినా పోలీసు ఎంత విధేయతతో ఉంది. ఇప్పుడు నాకు అనిపిస్తుంది ఏమంటే ఎలక్షన్ కమిషన్ వర్సెస్ స్టేట్ గవర్నమెంట్ జరుగుతుంది అనిపిస్తుంది. స్టేట్ గవర్నమెంట్ నేరస్తుల వైపు, అవును, స్టేట్ గవర్నమెంట్ నేరస్తుల వైపు, ఎలక్షన్ కమిషన్ ఏమో సిద్ధాంతాన్ని అమలు చేయాలా, ప్రిన్సిపల్స్ అమలు చేయాలి కదా అనేది వాళ్ళ ప్రయత్నం. కానీ రిపోర్ట్స్ ఇవ్వాల్సింది వీళ్ళే. మేము ఊరంతా తిరుగుతున్నాము, దొరకడం లేదు అంటారు. ఊర్లోనే ఉంటాడు అతను. వీళ్ళు ఊరంతా తిరుగుతున్నాము, మేము తెగ తిరుగుతున్నాము అనేసి కావాల్సింటే ఆ డీజిల్ బిల్లు కూడా పెడతారు, మేము ఇంత పెట్రోల్ ఇంత డీజిల్ ఖర్చు పెట్టినాము అంటే. ఇది దొంగ నాటకం నడుస్తుంది సార్ రాష్ట్రంలో, దొంగ నాటకం నడుస్తుంది. అతను ఎట్ట తప్పించుకొని పోతా అండి, హౌస్ అరెస్ట్ లో ఉండేవాడు గోడ దుంగి పారిపోయినాడు, గన్మెన్ వదిలేసిపోయినాడు. మరి నిన్న అంటారు గన్మెన్ అదుపులో తీసుకున్నామని. గన్మెన్ వదిలిపెట్టిపోయిన తర్వాత మళ్ళా గన్మెన్ ఎట్ట తీరుతాడు ఆయన దగ్గర? గన్మెన్ ఉంటే ఇతను ఎక్కడ ఉండాలని కనుక్కోలేరా పోలీసులు? గన్మెన్ రెండు వైపులా పనిచేస్తాడు. ఎవరికైతే ప్రొటెక్టివ్ గా ఉన్నాడో అతని కదలికలన్నీ కూడా ఎప్పటికెప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నాడు ఎస్పీకి. మరి అన్నప్పుడు తెలియదా వీళ్లకు? ఇతను ఇంటి నుంచి తప్పించుకొని పోయి హైదరాబాద్ లో ఉన్నాడు, సాక్షి టీవీలో ఆయన ప్రెస్ మీట్ అది పెట్టినాడు, ఇవన్నీ జరిగినాయి కదా. మరి నిజంగా ఒక మనిషి తమ యొక్క అరెస్ట్ లో తమ అదుపులో ఉండాల్సినోడు తప్పించుకొని పోయి హైదరాబాద్ లో పట్టపగలు ప్రెస్ మీట్లు పెడుతుంటే గాడిదలు కాస్తున్నారా? కాబట్టి ఖచ్చితంగా పోలీస్ యంత్రాంగం యొక్క లీనియన్స్ అంటే ఇది. పోలీస్ యంత్రాంగం ఆయన్ను అరెస్ట్ చేయడం ఇష్టం లేదు కాబట్టి ఆయన్ని ఏదో రకంగా రక్షించాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ యొక్క ఆర్డర్స్ మేరకు ఇప్పుడు కొత్తగా ఎస్పీలుగా అయినటువంటి వాళ్ళు పాపం వాళ్ళు తంటాలు పడుతుంది, నేను వాళ్ళని అనుమానించడం లేదు. అయితే పైన ఉండేటువంటి వాళ్ళు కాపాడని కింద ఉండేటువంటి ఏం చేసినా ఏమవుతుంది? ఇప్పుడు రామారావు గారు చెప్పారు, ఒక రోజు ముందు అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోక ముందే వీళ్ళు పోయి కలుస్తారని ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కు బాగా తప్పచెప్పినారని అది పేపర్లు కూడా వచ్చింది. మరి అంటే ఎలక్షన్ కమిషన్ చెప్పిన దానికి భిన్నంగా సీనియర్ పోలీస్ ఆఫీసర్ వ్యవహరిస్తున్నా అంటే అతను పోలీస్ డ్యూటీకి అర్హుడు అతను? ఎందుకు అతని పేరు బయట పెట్టరు? ఎందుకు అతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయరు? కాబట్టి పోలీసుల్లో ఉండేటువంటి స్టేట్ గవర్నమెంట్ తొత్తులుగా ఉండేటువంటి అధికారులు ఈ పిన్నెల్లి రామకృష్ణాన్ని కాపాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణ వ్యక్తి మీద మనకేం కక్ష లేదు, నాకు ఆయన ఎవరు కూడా నాకు తెలియదు, నేను వ్యక్తిగతంగా నేను కూడా ఆయనకు తెలియకపోవచ్చు. పాయింట్ ఏమిటంటే పబ్లిక్ గా పోయి ఇట్ ఈస్ రేప్ అగైన్స్ డెమోక్రసీ అండి, చిన్న విషయం కాదు అది. ఇట్ ఈస్ రేప్ అగైన్స్ డెమోక్రసీ. ప్రజ్వల్ గురించి మాట్లాడుతున్నాం మనం. అరే ఇక్కడ ఒక డెమోక్రటిక్ యాక్షన్, అతను డెమోక్రటిక్ నామ్స్ అన్నింటినీ భిన్నంగా సిగ్గు లేకుండా అతను విప్ అంట, గవర్నమెంట్ విప్ అంటే మంత్రి హోదా, ప్రజలు మేపుతున్నారు అతనికి. పోతు లెక్క దున్నపోతు లెక్క వీళ్ళందరినీ మేపితే
వీళ్ళు చట్టాన్ని ఉల్లంఘించి ఇష్టం వచ్చినట్టు అరాచకాలు చేయొచ్చునా? అరాచకాలు చేస్తే పోలీసులు కాపాడతారా? కాబట్టి చాలా దారుణం అండి ఇది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళేమో మరి పైనుంచి ఆదేశాలు ఇస్తున్నారు. మీనా గారికి తెలుసండి ఆ రోజు. మీనా గారికి ఖచ్చితంగా ఆ రోజు పిన్నెల రామకృష్ణుడు యొక్క యాక్షన్ తెలియకుండా ఉండదు. అంటే స్టేట్ గవర్నమెంట్ యొక్క అంటే సిఎస్ లేదా కలెక్టరు, ఎస్పీ వీళ్ళందరితో రిపోర్ట్ అడిగితే వాళ్ళు ఏం చెప్తే దాన్ని తూచా తప్పకుండా దాన్ని పైకి పంపించడం తప్ప, అరే ఇంత అన్యాయం జరిగితే ఏం న్యాయం అండి ఇది? కాబట్టి ఇప్పటికైనా సరే గవర్నమెంట్ సిఎస్ కానీ లేదా మిగతా ఎవరైతే ఈ దొంగ పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళు ఇప్పటికైనా డ్యూటీ చేస్తారా? లేకపోతే వచ్చే గవర్నమెంట్ వీళ్ళందరినీ ఆ తాకి బట్టలు ఇప్పించేటువంటి ప్రయత్నం చేయకపోతే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడలేము. రైట్. ఒక్కసారి మనం లాయర్ గారితో